శ్రీమాత్రే నమః. పుట్టింటి నుండి మెట్టినింటికి ఈ వస్తువులు అస్సలు తీసుకువెళ్ళకూడదు. మహిళలు పెళ్ళైన తర్వాత తమ పుట్టింటి నుండి మెట్టినింటికి కొన్ని వస్తువులను తీసుకువెళ్ళకూడదని, తీసుకువెళ్ళిన ఎడల పుట్టింటికి నష్టం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఆ వస్తువులు ఏవి, ఎందుకు తీసుకువెళ్ళకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పొరపాటున కూడా ఈ వస్తువులను తీసుకువెళ్ళకూడదు. ముఖ్యంగా అలా తీసుకువెళ్ళే వాటిలో బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, వెండి సామాన్లు, కిరాణా సరుకులు, చీపుర్లు, అమ్మ చీరలు వంటివి ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు. ముందుగా కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు వంటివి పుట్టింటి నుండి మెట్టినింటికి తీసుకువెళ్ళకూడదు. పుట్టింటి వారు తమ అమ్మాయికి కిరాణా సరుకులు కూడా కొని ఇస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి వాటిలో ఉప్పు, చింతపండు ఉండకుండా చూసుకోండి. ఇంకా ఇల్లు ఊడ్చే చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురుని తీసుకెళ్లడం వల్ల పుట్టింటి వారు పేదరికంలో పడతారనే విషయాన్ని గమనించాలి. పుట్టింటికి అలాగే అత్తింటికి మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించేలా చూడండి. ఈ విధంగా మనం పుట్టింటి కాడి నుంచి ఏం తీసుకెళ్లాలో తెలుసుకొని ఇలాగున పుట్టింటికి అత్తింటికి మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించేలా చూడండి. శ్రీమాత్రే నమః.